ఈ మధ్య కాలంలో నిజంగా డైరెక్టర్ బాబీ గారు మనం చూస్తున్నాము. అన్నయ్య మెగాస్టార్ సినిమా అంటేనే ఒక ఊపు ఉంటుంది, ఒక డ్యాన్స్ ఉంటుంది, ఒక క్రేజ్ ఉంటుంది. మనం గతంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో, అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక డాన్స్ కానీ అందులో ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా, కామెడీ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంది. సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ మరి మరొకసారి నిరూపించుకున్నారు. అదే విధంగా మరొక వ్యక్తి, మరొక స్టార్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. మరి డైరెక్టర్ బాబీ గారు మనం గతంలో వాల్తేరు వీరయ్య సినిమాని ఒక మాస్ లుక్ లో, మరి మన మాస్ మహారాజా రవితేజని అదేవిధంగా మెగాస్టార్ అన్నయ్యని మరి చూపించి సెకండ్ హాఫ్ లో మరి రవితేజ గారి ఒక ఆ ఎంట్రీ కానీ ఆ సినిమాకే హైప్ తీసుకొచ్చింది. మరి వాల్తేరు వీరయ్య సినిమా మరి అదే ఇద్దరి కాంబోలో మరి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు అదేవిధంగా బాబీ డైరెక్టర్ కాంబోలో మరొక చిత్రం, ఒక తాజా చిత్రాన్ని మరి చేయబోతున్న నిజంగా ఒక సినిమా, అది కూడా ఒక బ్లాక్ బాస్టర్ ఒక సినిమాగా ఉండబోతుంది. సినిమా కూడా స్క్రిప్ట్ కూడా ఒక మాస్ యాక్షన్ అంటే మంచి కంటెంట్ తోటి డైరెక్టర్ బాబీ గారు తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా నిన్న ఒక 1 డే బ్యాక్ టు 2 డే బ్యాక్ మరి డైరెక్టర్ బాబీ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిసి ఆయనతో కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాల దాకా గడిపి సో పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న అనుభూతులు, ఆయనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఆయన యొక్క మరి హోదాకి ఫ్యాన్స్ వస్తే మరి ఎలా కామన్ మ్యాన్నే చాలా అద్భుతంగా చూసుకుంటారు. అదేవిధంగా అన్నయ్యకు బ్లాక్ బాస్టర్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ని కలవడం, పవన్ కళ్యాణ్ సార్ స్వయంగా సెల్ఫీలా తీసుకొని డైరెక్టర్ బాబీ గారిని కూడా చాలా ప్రోత్సహించారు. దీన్ని బట్టి చూస్తే నిజంగా మరి వాల్తేరు వీరయ్యలో మరి మాస్ మహారాజా రవితేజని ఎలా ఒక ఇండివిజువల్ లో ఎలా పరిచయం చేశాడో, మరి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరి డైరెక్టర్ బాబీ చిరంజీవి గారి దర్శకత్వంలో రాబోతున్న సినిమా మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని నిమిషాలైనా సినిమాలో హల్చల్ చేసే విధంగా ఉండబోతుందా? కలిశారు నిన్న. మరి ఆ మూమెంట్ మాత్రం చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఖచ్చితంగా ఉంటే మాత్రం నిజంగా ఫ్యాన్స్ అందరికీ మెగాస్టార్ ఫ్యాన్స్ కి, అదేవిధంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి యాజ్ ఏ మెగా ఫ్యాన్స్ మొత్తం ఒక పండగలాగా ఉండబోతుంది నిజంగా. మరి మనం చూసాము మన ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ తోటి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఖచ్చితంగా సినిమాలు చేయాలనే ఒక ఉత్సాహంతో నాకు మళ్ళీ ఒక ప్రోత్సాహాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకొచ్చిందని చెప్పేసి చాలా మనం మరి సక్సెస్ మీట్ లో కానీ ప్రీ ఈవెంట్ లో చూసాము. మరి చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ ఫ్రేమ్ లో చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. సో కలవడం కూడా అదే జరిగింది చెప్పడం. మరి అదేవిధంగా మరి జనసేన పార్టీ రాజకీయం గురించి కూడా కొన్ని ఇందులో అంశాలు మంచి ఒక మెసేజ్, సోషల్ మెసేజ్ ఉండే విధంగా డైరెక్టర్ బాబీ గారు కూడా అలా తీర్చిదిద్దే విధంగా కూడా ఈ సినిమా మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి నిజంగా మనం ఆతృతగా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి ఈ ఎంటర్టైన్మెంట్, ఒక సోషల్ అవేర్నెస్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణానికి సంబంధించిన కథ ఉండబోతుందని తెలుస్తున్నది, నిజమేనా? ఖచ్చితంగా, ఎందుకంటే అది ఫ్రూయిట్ అయింది కాబట్టి జనసేనకు సంబంధించి అందరం మనం చూసాము ఎంత సక్సెస్ గా. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్నాడు. ఖచ్చితంగా ఉండి తీరాలి కూడా, ఎందుకంటే అందరికి ఆదర్శనీయమైన వ్యక్తులు కాబట్టి ఇద్దరు ఆదర్శనీయమైన వ్యక్తులు కాబట్టి అందరికి మంచి చేసే వాళ్ళు, మంచి కోరుకునే వాళ్ళు ఇద్దరు స్టార్స్. మరి అలాంటి ఒక స్టార్ డైరెక్టర్ కూడా అలాంటి కథలు రావాలని ఎప్పుడు అన్నయ్య చిరంజీవి గారు మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీ ఉన్న డైరెక్టర్ అందరినీ ప్రోత్సహిస్తుంటారు. తప్పే ఉంది. ఇద్దరు మరి అన్న తమ్ముళ్ళు, ఇద్దరు ఇండియన్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఆదర్శనీయులు ఇద్దరు. అవును, అదే మళ్ళీ కాంబినేషన్ జరగబోతుందా? ఖచ్చితంగా. అప్పట్లో హైలైట్ రోల్ నిజంగా ఆ సినిమాలో. ఇప్పుడు ఇంకా అంతకంటే ఒక మంచి, ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఎక్కువ, ఇంకా సమయం అందులో రోల్ ఎక్కువ ఉండాలి. హైప్ అనే విధంగా ఫ్యాన్స్ కి, ఎక్స్పెక్టేషన్ కి ఇది ఉంటుంది.